సో శ్రీవాణి గారు రెడీయా మీరు? రెడీ అండి. మీరేం చేస్తారు కాకరకాయతో? కాకరకాయ ధనియా వేపుడు. కాకరకాయ ధనియా వేపుడు. ఓకే ఓకే, మరి కాకరకాయ ధనియా వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ ధనియా వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, వేరుశనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శ్రీవాణి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా కాకరకాయని పీసెస్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో పచ్చివే కదా, ఉడికించలేదే? ఉడికించలేదండి. ఇందులో కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కకు ఉంచుకోవాలి. సో కొంచెం అది వాటర్ వచ్చి కొద్దిగా చేదు అనేది ఇదవుతుంది కదా, పక్కకు ఉంచుకోవాలి. పక్క పెట్టేసి ఫస్ట్గా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చాలు. జీడిపప్పు వేయించుకుందాం. ఓన్లీ జీడిపప్పు వేయించుకోవడానికి. కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. ఓకే. సో కాకరకాయ ముక్కలు అంటే ఏంటి, డీప్ ఫ్రై ఏమైనా చేసుకోవాలా లేకపోతే నార్మల్ ఫ్రై? డీప్ ఫ్రై చేయాలండి. రసం తీసేసి డీప్ ఫ్రై చేయాలి. ఇది పైకి పెట్టుకొని అది తీసేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. సో ఇప్పుడు ఇది కాకరకాయ ముక్కలు వేయించుకోవాలి. అది హీట్ అయ్యేలోపు ఇది రసం తీసేద్దాం. ఓకే, అది ఫస్ట్ మీరు దాంట్లో నొక్కేసేయండి, తర్వాత మనము. సో యాక్చువల్గా కొంచెం ఒక 10-15 నిమిషాలు అలా ఉంచేస్తే మనకి నీళ్లు ఊరుతుంది కదా, ఊరుతాయి, ఈజీగా చేదు అనేది వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. సో చాలా మంది ఇట్లా ఉప్పు, పసుపు లేదా చింతపండు గుజ్జు ఇట్లాంటివన్నీ వేస్ట్ చేస్తూ ఉంటారు కదా. అట్లా వేస్తే ఫ్రైకి మెత్తగా వస్తుంది చెక్క. ఫ్రైకి ఇలా చేసుకుంటే క్రిస్పీగా. ఓకే ఓకే. సో కాకరకాయ కొంచెం తక్కువ చేతి తెలియాలంటే ఇట్లా కొద్దిగా డీప్ ఫ్రై చేసేసుకున్నా బాగానే ఉంటుంది, చేదు ఉండదు. అసలు తినని వాళ్ళు ఇలాగైతే తినగలుగుతారు కాకరకాయ. ఓకేనా? సో ఇప్పుడు ఇదంతా కొంచెం మనకి కలర్ చేంజ్ అవ్వాలా, కొంచెం ఎరుపు రంగులోకి రావాలి. సో చాలా ఇలాగా చాలు మేడం. ఇంకా తీసేద్దాం, ఈ పీసెస్ తీసేద్దాం. స్టవ్ కట్టేసాం. ఓకే. తాలింపుకు కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఓకే, చాలా బాగుంది. ముందు ఒక స్పూన్, తర్వాత ఒక స్పూన్, మధ్యలో చక్కగా. కాకరకాయలో చాలా ఆయిల్ ఉంటది కదా, అందుకని మనం ఇక్కడ డీప్ ఫ్రై చేసాం కాబట్టి పోపు కంత అక్కర్లేదు. మళ్ళీ మనం చేసేసరికి ఆయిల్ చాలా వస్తుంది. కొంచెం జీలకర్ర. ఓకే, మీరు అప్పుడప్పుడు చేస్తుంటారా? ఫ్రై ఒక్కటి తింటారు. ఫ్రై ఒక్కటి. ఓకే, ఇంకా కూరలు అవన్నీ తినరు. జీలకర్ర తర్వాత కొంచెం కరివేపాకు. సో మీ ఇంట్లో ఓన్లీ ఫ్రైస్ తింటారన్నమాట. ఇప్పుడు ఈ వేయించిన కాకరకాయ పీసెస్ ఇందులో వేసుకుందాం. తర్వాత కొంచెం పల్లి పొడి. ఓకే, సో వేయించి పౌడర్ చేసుకుందాం. కలుపుకుందాం. చిన్నప్పటి నుంచి కూడా మీకు కాకరకాయ ఇష్టం లేదా? అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకని? చేదుగా ఉంటది కదా. అప్పుడు మీ మమ్మీ ఏమనేవాళ్ళు కదా? అనేవాళ్ళు, తినమని అనేవాళ్ళు, మంచిది ఆరోగ్యానికి అని చెప్పేవాళ్ళు. అయినా కూడా మనం తినలేదు. ఏం పొడండి ఇది?
ఇందులో ధనియాలు, వేయించిన ధనియాలు, ఉప్పు, కారం, కొత్తిమీర కొంచెం. కొత్తిమీర కూడా కొంచెం వేయించి పౌడర్ ఈ 4 కలిపి పౌడర్ చేసుకోవాలి. అది దీంట్లో మనం టేస్ట్ కోసం యాడ్ చేసుకుంటామా? ఓకే. ఇప్పుడు ఇట్లాంటివన్నీ వేస్తే మీ పిల్లలు తింటారా? తింటారు. అంటే ఎక్స్ట్రా టేస్ట్ కదా ఇవన్నీ అడిషనల్ గా. కొంచెం కొత్తిమీర, ధనియా పౌడర్, ఆ టేస్ట్ అంతా బాగుంటుంది అనమాట దీనికి యాడ్ చేస్తే. ఇందులో కొంచెం వెల్లుల్లి కూడా కలిపాను. వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. 5 ఐటమ్స్ కలుపుకుందాం. కలపండి. స్టవ్ కట్టేద్దాం. అయిపోయినట్టేనా? అయిపోయింది. సో ఆ పౌడర్ అంతా కూడా కాకరకాయ ముక్కలు బాగా పట్టేస్తుంది. ఓకే. ఓకే, డిష్ అవుట్ చేద్దాం. ఇందులో తీసి ఇందులో వేయించిన జీడిపప్పు వేసుకుందాం. ఓకే. ఓకే. సో రెడీ కాకరకాయ ధనియా వేపుడు. నైస్. ఓకే అండి, మరి కాకరకాయ ధనియా వేపుడు కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ ధనియా వేపుడు తయారు చేసే విధానం: ముందుగా కొత్తిమీర, ధనియాలు వేయించి వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో కాకరకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, వేయించిన కాకరకాయ ముక్కలు, వేరుశనగ పలుకుల పొడి వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ ధనియా వేపుడు రెడీ.